ఆరాధన చేద్దాం. హల్లెలూయా చెప్పండి. చేతులు ఎత్తితే మీ సొమ్మేం పోద్ది? చేతులు ఎత్తితే మీ సొమ్మేం పోద్ది? పక్షవాతం వచ్చిన వాళ్ళు తప్ప అందరూ ఎత్తండి, వాళ్ళకు మినహాయింపులు ఉన్నాయి. చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ఊపుతూ హల్లే. నేను ఇక్కడ ఆపినానంటే నాకు రాక కాదు, దాన్ని మీరు కంటిన్యూ చేయాలని. హల్లే ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. మంచి ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. మంచిది బిడ్డలారా, ఒక మాట నేర్చుకొని మనము ప్రభు బల్లలోనికి మనం పరిశుద్ధంగా ప్రవేశించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై తల్లి శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. చప్పట్లు కొట్టండి. సగం మంది కొట్టారు, సగం మంది సత్తు చప్పట్లు కొట్టారు. మంచిది. మీ చేతులు బంగారం గాను. ఆమెను చెప్పలేదు చూడు, మా ఎట్లయితాయనే. ప్రైజ్ ది లార్డ్. మంచిది. దేవుని సన్నిధిలో దావీదు గురించి మాట్లాడుతూ ఉన్నాం. దావీదు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దావీదు మందసము తీసుకొని వచ్చేటప్పుడు యాజకులు ధరించేటువంటి ఒక ఎఫోదును, అంటే యాజకులు ధరించే వస్త్రమును ధరించిన వాడై అతను ఏం చేశాడంటే తన శక్తి కొలది నాట్యమాడుచుండెను. తన శక్తి కొలది. చెప్పండి శక్తి కొలదని చెప్పండి. ఈరోజు నా అంశం ఏంటంటే మనము శక్తి కొలది చేస్తే, చెప్పండి, దేవుడు శాశ్వతమైనవి ఇస్తాడు. మనము శక్తి కొలది చేస్తే దేవుడు భూమి మీదనే కాదు, అసలు మనం వెతుకుతున్నది మన ప్రయాస మొత్తం కూడా. అందుకే ఈ పాటలన్నీ, ఈ తిప్పలన్నీ, ఈ భరించడాలన్నీ, ఈ సహనమంతా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా, ఏ ప్రతికూలతలు వచ్చినా ఎందుకు ఓర్చుకొని భరిస్తూ ప్రతిదీ తెలివిగా జ్ఞానంగా చేసుకుంటూ పోతున్నామంటే గాలికి కొట్టినట్టుగా ప్రయాసపడట్లేదు. మనము గురి చూసి పరలోక రాజ్యము కొరకు మనము లంగరేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. దాని కొరకే ఈ ప్రయాస. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలకించండి. దావీదు శక్తి కొలది దేవుని సన్నిధిలో నాట్యమాడాడు. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే అతను నాట్యమాడేటప్పుడట అతని ఒంటి మీద వస్త్రములు ఉన్నాయో లేవో కూడా మైమర్చిపోయాడట, గమనించుకోలేకపోయాడట. అయితే వాళ్ళందరూ చూస్తా ఉన్నారు, అయినా ఏం పట్టించుకోలేదు. తన భార్య మిద్దె మీద నుండి చూస్తా ఉంది. నా భర్త చూడు, తన ఒంటి మీద వస్త్రములు లేని సంగతి కూడా ఆయన గమనించుకోకుండా దేవుని సన్నిధిలో నాట్యం చేస్తున్నాడని తన భార్య మాత్రము తన మనస్సులో మీకాలు, సౌలు యొక్క కుమార్తె మీకాలు మాత్రము, దావీదు భార్య మాత్రము తన మనస్సులో తన భర్తను హీనపరిచింది, కానీ ఎవరూ కూడా అభ్యంతరపరచలేదు. దేవునికి స్తోత్ర. అతను ఎక్కడున్నాడు అని అంటే దేవుని సన్నిధిలో. ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో. మొట్టమొదటిగా మన శక్తి కొలది మనము ఆరాధనలు చేయుదుముగాక.
శక్తి కొలది పాటలు పాడుదుముగాక, శక్తి కొలది దేవునిని మహిమ పరచుదుముగాక. ఇప్పుడు చేయండి, శక్తి కొలది చప్పట్లు కొట్టండి. శక్తి కొలది దేవునికి స్తోత్రం చెప్పండి. శక్తి కొలది దేవుణ్ణి ఆరాధించండి. హల్లెలూయా అని, స్తోత్రం అని చెప్పండి, స్తుతి అని చెప్పండి, శక్తి కొలది చెప్పాలా. హల్లెలూయా. శక్తి కొలది చెప్పారా మీరు? శక్తి కొలది చెప్పారా? శక్తి కొంచెం కూడగట్టుకొని మిగిలించుకొని చెప్పారా మీరు? శక్తి కొలది ఆత్మలో ఆనందించుదుము గాక, శక్తి కొలది మనము నాట్యము చేయుదుము గాక, శక్తి కొలది ఆరాధనలో మనము చప్పట్లు కొడుతూ, కలిసి పాడుతూ, కలిసి ప్రార్థన చేస్తూ, కలిసి ఆరాధిస్తూ ఉంటే దేవుడు సింహాసనం మీద ఉండడు, ఆ సింహాసనం నుంచి దిగి మన మధ్యలోనికి వచ్చేస్తాడు ఆయన. ఎప్పుడు అనంటే మనం శక్తి కొలది ఆరాధన చేసినప్పుడు. ఎప్పుడు? మన వాళ్ళకి కొంతమందికి సిగ్గు, కొంతమందికి భయము, కొంతమంది నిజంగా చప్పట్టుకోవట్లేరు, కొంతమంది ఏమో చేస్తే ఏముంది, చెయ్యకపోతే ఏముంది అని బలవంతంగా, కొంతమంది గర్వము, కొంతమంది అహంకారము, కొంతమంది లెక్కలేని తనం కొవ్వనమాట కొంతమందికి. ఏమైతుందిలే. ఎక్కడున్నాం మనము? ఎక్కడున్నాం మనము? దావీదు ఏం చేశాడు? శక్తి కొలది ఆరాధన చేశాడు. ఎలా చేశాడు? ఎలా చేశాడు? శక్తి కొలది. స్తోత్రం చెప్పండి. శక్తి కొలది చెప్పండి. జీవితంలో ఒక్కసారైనా శక్తి కొలది చెప్పండి. గొర్రెరిసినట్టు అరుగుతుంటారు. ఇప్పుడు ఒక ప్రమాదం, ఇప్పుడు సడన్ గా మీ మధ్యలో నీకు ఒక ఎగిరే కప్ప వచ్చింది అనుకో, బల్లి పడ్డది అనుకో, మీ మీద పాము వచ్చింది అనుకో, మీ దగ్గరికి ఏం చేస్తారు? పాము వచ్చింది అని పోతారా? వామ్మో పాము వచ్చిందని ఎగురుతారా? అది శక్తి కొలదంటే. దేవునికి స్తోత్ర. నేను ఆరాధనలో కొంతమందిని చూస్తుంటాను, వాళ్ళకి ఆరోగ్యాలు బాగుండవు. థైరాయిడ్ సమస్యనో, షుగర్ అనో, లేకపోతే రకరకాలైన కొన్ని పరిస్థితులు ఉంటాయి. కానీ ఇంట్లో పరిస్థితులైనా, ఒంట్లో పరిస్థితులు బాగలేకపోయినా కూడా ఆరాధనలో మాత్రము వారు శక్తి కొలది దేవుని ఆరాధన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. శక్తి కొలది మనం ఆరాధన చేయడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? ఒకటి, మన ఆశలు నెరవేర్చబడతాయి. శక్తి కొలది ఆరాధన చేసే వారి పైన, రెండవది దేవుని కన్ను దృష్టి వారి పైకి వచ్చేస్తుంది. మూడవది, శక్తి కొలది ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మన రోగ బలహీనతల నుండి అద్భుతమైనటువంటి స్వస్థత, విడుదల కలుగుతుంది. నాలుగవది, మనం శక్తి కొలది ఆరాధన చేసేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన కొరకు పొంచి ఉన్నటువంటి దురాత్మలు, రోగాలు, బలహీనతలు, రకరకాలైనటువంటివన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే వాటన్నిటిని కొట్టి వేసుకుంటూ మనమల్ని తప్పించుకుంటూ వస్తాడు. ఎప్పుడు అనంటే ఇది శక్తి కొలది ఆరాధన చేసినప్పుడు. ఆమేన్. లేకపోతే అసలు దావీదుకున్న కష్టం మామూలు కష్టమా? దావీదును తరుముతున్నాడు మామూలుడా? రాజు తరుముతున్నాడు. సౌలు రాజు దావీదుకు దాక్కోవడానికి గుహలు కూడా కరువు అయిపోయినాయి. అక్కడ వెళ్ళి దాక్కుంటాడు, ఇక్కడ వెళ్ళి దాక్కుంటాడు, అక్కడ వెళ్ళి దాక్కుంటాడు, ఇక్కడ వెళ్ళి దాక్కుంటాడు. అతన్ని కాపాడింది ఏందో తెలుసా? అతన్ని కాపాడింది ఒకటి, దేవుని సన్నిధిన శక్తి కొలది ఆరాధన చేస్తున్నాడు కాబట్టి దావీదు శత్రువుల చేతుల నుండి తప్పించుకొని రాగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈరోజు శక్తి కొలది నువ్వు దేవుని ఆరాధన చేసే వ్యక్తిగా మారిపోవుదువుగాక. శక్తి కొలది చప్పట్లు కొట్టే వ్యక్తిగా మారిపోదువుగాక. శక్తి కొలది పాట పాడే వ్యక్తిగా మారిపోదువుగాక. శక్తి కొలది దేవుని సన్నిధిలో నిలబడి గంతులు వేసే వ్యక్తిగా మారిపోదువుగాక. దాని ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి? అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 24, 25, 26 వచనాలు. యాక్ట్స్ అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 24, 25, 26 చదువు.
పౌలు శీలను చెరసాలలో ఒక బండ వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది. చెరసాల పునాదులు అదిరిపోయాయి. వెంటనే చెరసాల తలుపులన్నీ తెరవబడ్డాయి. అందరి బంధకములు బైబిల్ పక్కన పెట్టి చప్పట్లు కొట్టండి, శక్తి కొలది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, చప్పట్లు కొడుతూ శక్తి కొలది చెప్పండి. విడుదల కలుగును గాక, సంఖ్యలు తెగిపోవును గాక, దేవుని కార్యములు మీ కుటుంబాలలో జరుగును గాక, అప్పులనే సంఖ్యలు తెగిపోవును గాక, రోగాలనే సంఖ్యలు తెగిపోవును గాక. ఓ చెరసాల తలుపులు తెరవబడినట్లుగా ఆర్థిక సంబంధమైన ఆరోగ్యపరమైన తలుపులు తెరవబడును గాక యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు చేసింది ఒకటే. కష్టంలో ఉన్నా కూడా, దుఃఖంలో ఉన్నా కూడా, చెరసాలలో ఉన్నా కూడా, బండకు బిగించినా కూడా, వారికి అవకాశం లేకపోయినా కూడా, బురద జైల్లో ఉన్నా కూడా, శుభ్రమైన జైలు కాదది, శుభ్రమైన చెరసాల కాదది, అది మట్టి చెరసాల, బురద చెరసాల. 2 కాళ్ళకు కట్టేశారు. అటు సైడ్ పౌలు గారు ఉన్నారు, ఇటు సైడ్ శీల ఉన్నాడు. ఇద్దరికి కాళ్ళు కట్టేశారు, చేతులకు కట్టేశారు. అయితే మధ్యరాత్రి వేళ ఎప్పుడు ఏం చేస్తున్నారు? బిర్యానీ ఏమైనా తింటున్నారా? చేపల కూర ఏమైనా చేసుకున్నారా? ఏమైనా రొట్టెలు తెచ్చుకున్నారా? మందు తాగుతున్నారా? ఏం చేస్తున్నారు? మధ్యరాత్రి వేళ వారి శ్రమను పక్కన పెట్టేశారు, వారి కష్టాన్ని పక్కన పెట్టేశారు, వారికి వచ్చిన శోధన పక్కన పెట్టేశారు. ఒకటి చెయ్యాలి. మనం ఈ రోజు రాత్రికి నుంచి విడిపించబడాలంటే ఆరాధన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి అని చెప్పి వారిద్దరు చెరసాల్లో ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయుచు కీర్తనలు పాడుచు నుండి. దేవునికి స్తోత్ర. కీర్తనలు పాడడం అంటే పాటలు పాడడం అంటే ఆరాధన చేయడం, దేవుని స్తుతించడం, ఆరాధన చేయడం, గణపరచడం, ఇవన్నీ కూడా అవే. అందుకే ప్రతి ఉదయ సాయంత్రం వేళలో లేచి ఒక పాట పాడుకొని ప్రార్థన చేసుకోండి అని చెప్పేది. ఎందుకనంటే ఉదయ సాయంత్రం కాలం నైవేద్య బలి, స్తుతి, ఆరాధన మీ ఇళ్లలో జరుగుతున్నప్పుడు దేవుడు ఖడ్గదూతను మీ గుమ్మము కాడబెట్టి మీ ప్రార్థనను బట్టి, మీ స్తుతి ఆరాధనను బట్టి ఏ దురాత్మ లోపలికి రాకుండా దేవుడు కత్తి పెట్టేస్తాడు గుమ్మము కాడ. వాడు అది చూసి ఇండ్లంతా తిరుగుతాడు కానీ ఇంటి లోపలికి రాలేడు వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే పాట పాడండి అని చెప్పేది. మూతంతా వంకర తిప్పుతారు, మూతంతా తూర్పుకు తిప్పుతారు, పరమటకి తిప్పుతారు, ఉత్తరానికి తిప్పుతారు, దక్షిణ. పాట పాడడం అంటే దేవుని ఆరాధన చేయడం, చప్పట్లు కొట్టడం అంటే దేవుని ఆరాధన చేయడం, గంతులు వేయండి అంటే దేవుని ఆరాధన చేయడము. నీ పక్కన ఎవరున్నారో చూసుకొని మురిసిపోయి సిగ్గుపడ్డం కాదు. ఏమవుతుంది? నువ్వు సిగ్గుపడితే సిగ్గుపడాల్సిన వాటికి సిగ్గుపడండి, అతిశయించాల్సిన విషయాలకు అతిశయపడండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. సిగ్గుపడే సందర్భాలు ఏదొస్తే అప్పుడు సిగ్గుపడు. ఇది అతిశయించే సందర్భం ఇది. ఆమేన్. ఉదయం ఒక కీర్తన పాడుకోండి ఇంట్లో. తెల్లవారుజామున లేచినప్పుడు మీ ఆయనతో పని లేదు, నీ పిల్లలతో పని లేదు, లేయి, తెల్లవారుజామున లేయి, మోకరించు, ఒక చిన్న పాట పాడుకో, కాసేపు ప్రార్థన చేసుకో. ఆ రోజు చూడు నీ దినం ఎలా ప్రారంభించబడి ఎలా ముగించబడుతుందో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ పౌలు శీల ఇద్దరు కూడా చెరసాల్లో ఉన్నారు. హోటల్లో కాదు, ఇంట్లో కాదు, సౌకర్యవంతమైన స్థలములో కాదు, మంచి ప్లేస్ లో లేరు. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడే గుర్తు రావాలండి యేసు ప్రభు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి వారిద్దరు కూడా పాటలు పాడుచు, చదో పాటలు పాడుచు ప్రార్థన చేయుచు ఉన్నప్పుడు అప్పుడు మహాభూకంపం అంట. ఏమొచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు సమాధి నుండి లేచేటప్పుడు కూడా దేవుని దూత వచ్చినప్పుడు కూడా ఏమొచ్చింది? మహాభూకంపము. దేవునికి స్తోత్ర.
హల్లెలూయా. ఒకటే ఒక మాట చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. జీవితం అంతటికి సరిపోయే మాట చెప్తాను. ఒకే ఒక మాట, ఖరీదైన మాట, కొన్ని కోట్ల రూపాయలు విలువైన మాట. దేవుని దృష్టిలో ఎవరికి విలువ తెలుసా? ఆరాధన చేసే వాళ్లకు, ప్రార్థనా పరులకు మాత్రమే దేవుని దృష్టిలో విలువ. మిగతా ఎవరికి దేవుని దృష్టిలో విలువ లేదు. వాడెవడైనా సరే, ఎవరైనా సరే, దేవుని దృష్టిలో ఎవరికి విలువ ఉంది, ఎవరి కొరకు దేవుడు సింహాసనం విడిచిపెట్టి భూమి మీదకి దిగి వస్తాడో, ఎవరి ఆపదలో దేవుడు ఆదుకుంటాడో, ఎవరి కొరకు పరిగెత్తుకుంటూ వస్తాడు యేసుప్రభు అంటే, ఒకటి ప్రార్థించే వారి కొరకు, ఒకటి రెండవది ఆరాధన చేసే వారి కొరకు. నువ్వు పూరి గుడిసెలో ఉన్నా, ఆటోలో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఆపదలో ఉన్నా, ఆపత్కాలంలో ఉన్నా, మరణ పడకలలో, హాస్పిటల్లో ఉన్నా కూడా ఆయన దిగి వచ్చేది ఎవరి కొరకనంటే ప్రార్థనా పరుల కొరకు, ఆరాధన చేసే వారి కొరకు, ఆయన కొరకు భయపడే వారి కొరకు, ఆయనని సర్వసంగా ఎంచుకునే వారి కొరకు వస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఆయన చెరసాల పునాదులను ఏం చేశాడట? మహాభూకంపము కలిగిన వెంటనే ఏమైపోయింది? చెరసాల పునాదులు, చెరసాల ఎదిరిందా, పునాదులు ఎదిరినాయా? చెప్పాలి బిడ్డలారా, చెరసాల ఎదిరిందా, పునాదులు ఎదిరినాయా? ఏమదిరినాయి? కూసలా ఏదో అంటారు కదా, బేసిక్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇత్తడిత్తడైపోవాలా మనం ఆరాధనలు చేస్తే. హల్లెలూయా. మనం ప్రార్థనలు చేస్తే ఇత్తడిత్తడైపోవాలా. గోడలు కూలిపోవడం కాదు, దాని పునాదులతో సహా దేవుడు పెళ్ళగించును గాక. మన సమస్యలు పునాదులతో సహా పెళ్ళగించును గాక. మన ప్రతికూల పరిస్థితులు ఈ సంవత్సరంలో దేవుడు పునాదులతో సహా పెళ్ళగించి అవకల వేయును గాక. పునాదులు సహితము గజ 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 వణుకుతాయి. నువ్వు ఆరాధన చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మోకరిస్తే పరలోకం తెరవబడుతుంది. మూడవదిగా అంటున్నాడు, చెరసాల తలుపులన్నీ కూడా ఏమై, చెరసాలకున్న తలుపులు ఏమైపోయినాయి? చెరసాల తలుపులను ఎవడు తాళాలు పెట్టి తీసినోడు కాదు. ఈ స్తుతి ఆరాధన ఏం చేసిందంటే, ఇదొక తాళం నీకు. ఆమేన్. ఇది ఏ తలుపులనైనా తెరుస్తుంది. ఇది ప్రార్థన అనేది ఒక తాళం. నీ సమస్యలు అన్నిటిని కూడా లాక్ చేసేస్తుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. స్తుతి ఆరాధన అనేది, ప్రార్థన అనేటువంటిది ఒక తాళం. నీ కొరకు దాచిపెట్టబడిన ఆశీర్వాదాలన్నీ తీసుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన తాళం. ఆమేన్. కాబట్టి ఈ తాళం మన దగ్గర ఉంది కాబట్టి ఈ తలుపులన్నీ ఏమైపోయినాయి? తెరవబడి మహాభూకంపం వచ్చి సంఖ్యలు తెరవబడి అన్ని కూడా విడుదల. ఆమేన్. సంఖ్యలు ఏమైపోయినాయి? పౌలు శీలకున్న సంఖ్యలు ఏమైపోయినాయి? విడిపోయినాయి. ఆమేన్. తెగిపోయినాయి. ఆమేన్. మొత్తం కూడా దేవుడు నార్మల్ స్థితికి తీసుకొని వచ్చాడు, కేవలము స్తుతి ఆరాధన ద్వారా. శక్తి కొలది మనం ఎందుకు స్తుతించాలి, శక్తి కొలది మనం ఎందుకు ఆరాధన చేయాలి, శక్తి కొలది ఎందుకు ప్రార్థన చేయాలి, శక్తి కొలది ఎందుకు చప్పట్లు కొట్టాలి, శక్తి కొలది ఎందుకు పాడాలి, శక్తి కొలది ఎందుకు దేవుని సన్నిధిలో గంతులయ్యాలి, నాట్యం ఆడాలి అనంటే, ఇవన్నిటి నుండి కూడా మనం విడుదల పొంది నూతనమైన కృపలు అనుదినం అనుభవించడానికి మనము శక్తి కొలది మనము చేయుదుము గాక. హల్లెలూయా. 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 యెరికో గోడలు అడ్డం వచ్చినాయి. యెహోషువ గ్రంథంలో యెరికో గోడలు అడ్డం వచ్చినాయి. యెహోషువ గ్రంథంలో యెరికో గోడలు 6వ అధ్యాయం 14వ వచనంలో, 16వ వచనంలో, 20వ వచనంలో చూస్తే యెరికో గోడలు అడ్డం వచ్చినప్పుడు కూడా వారు ఏం చేశారు చూద్దాం. చదవండి. 6వ అధ్యాయం 14వ వచనం చదువు. 6 దినములు వారు అలాగు చేసి 7వ దినమున వారు ఉదయమున చీకటితో లేచి, ఎప్పుడు? చీకటితో లేచి 7 మారులు ఆ ప్రకారముగానే దేవునికి స్తోత్రం పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో మనం చూసుకుంటున్నాం,
వారు ముందుకు సాగడానికి గోడలు అడ్డం వచ్చాయి. ఎరికో గోడలు 60 అడుగుల వెడల్పు, 90 అడుగుల ఎత్తు ఎరికో గోడలు. ఎరికో శపించబడినటువంటి పట్టణం, శాపగ్రస్తమైన పట్టణం, భయంకరమైన పట్టణం, దేవుని బిడ్డలు గమ్యానికి చేరకుండా అడ్డుకున్నటువంటి పట్టణం ఎరికో పట్టణం. వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో యెహోషువ, నీ దగ్గర జనులు ఉన్నారు కదా, వేకువనే లేచి. ఎప్పుడండి అమ్మలక్కలు వినండి, అయ్యగారులు, ఎప్పుడు లేయాలి? వేకువనే లేచి ఏం చేయాలన్నా తెలుసా? ఇది ఎరికో గోడ, ఎరికో గోడ చుట్టూ తిరుగు. తెల్లవారుజామున ఏం చేయాలంటే, మైకి తీసుకో, ఆ మైకి ఇవ్వండి, ఆ మైకి తీసుకొని తెల్లవారుజామున వేకువనే లేచి స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం తిరుగు. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. రోజుకు ఒకసారి తిరగాలి. అలాగున 6 రోజులు తిరగాలి. ఏమని తిరగాలి? తిరుగు మరి. స్తుతి స్తోత్రం, 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 స్తుతి స్తోత్రం. 6వ రోజు కూడా తిరగాల. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. 6 రోజులు తిరిగాడు, 5 రోజులు కలిసిపోయాడు. వాళ్ళు 6 రోజులు తిరిగారు. ఎప్పుడు లేచి? మైకులో చెప్పు, ఎప్పుడు లేచి? వేకువజామున లేచి స్తుతి స్తోత్రం చెప్పమన్నాడు ప్రభు. కానీ 7వ రోజు ఏం చేశాడో తెలుసా? చదువు. 7వ రోజు ఏం చేశారు? 7 మారులు పట్టణము చుట్టూ తిరిగి ఏం చేయాలి? 20వ వచనంలో యాజకులు బూరలు ఊదగా, ఇప్పుడు యాజకులు బూరలు ఊతున్నారు. ఇప్పుడు నేను యాజకుణ్ణి, ఇగో ఈయన ప్రజలు బూరలు ఊతున్నారు. దాని చుట్టూ తిరిగి బూరలు ఊదగా స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి. ప్రజలు ఇప్పుడు కేకలై స్తుతి స్తోత్రం, హల్లెలూయా. అది నీ శక్తి కాదు, అది సగం శక్తి లోపల పెట్టినవు. ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకుంటుండే ఇంత గట్టిగరితే నువ్వు 3 పూట్ల తినేటోడివి, పెద్ద పెద్ద జీవాలను తినేటోడివి, అట్టాడి తినేటోడి ఎట్ట అరవాలను నువ్వు? ఇప్పుడు అరువు. 7వ రోజు హల్లెలూయా. ఇప్పుడు మీరు అరవండి. 7వ రోజు 7 మార్లు తిరిగి ఒక్కసారి దైవజనులు చెప్పినట్లుగా, యాజకులు చెప్పినట్లుగా వారు గట్టిగా కేకలేస్తే వారు సాగడానికి ఆటంకంగా ఉన్నటువంటి ఆ ఎరికో గోడలట ఆర్భాటముగా కేకలేశారు. ఎంత సింపుల్గా ఉందయా, కానీ అదంత సింపుల్గా జరిగిందా? ఎంత సింపుల్గా చదివావు, కానీ అది సింపుల్గా జరగలే. ప్రాకారములు కూలాలంటే మీలాంటోళ్ళు కేకలయ్యాలి దేవునికి స్తోత్రమని, మీలాంటోళ్ళు సహకరించాలి దేవునికి స్తోత్రమని, మీలాంటోళ్ళు చప్పట్లు కొట్టాలి దేవునికి స్తోత్రమని. ఇన్ని చెప్పానా? చేశారా ఒకటన్నా? సర్కస్ చేస్తున్నానా నేను? నోరు ఖాళీగా ఉందిగా స్తోత్రం చెప్పొచ్చుగా, నోరు ఖాళీగా ఉందిగా స్తోత్రం చెప్పొచ్చుగా. కోట గోడలన్నీ కూలిపోతున్నాయిగా, పాపపు గోడలు కూలిపోతాయిగా, శత్రువు గోడలు కూలిపోతాయిగా, వాడి తంత్రములన్నీ కూలిపోతాయిగా, నీ ఇంటికి క్షేమము కలుగుతుందిగా, నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబము సమస్తము సౌకర్యవంతంగా, సుఖముగా, క్షేమముగా, నెమ్మదిగా ఉంటారుగా. సరిపోలే, వెనక కూర్చున్న వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నారు. నోరు ఖాళీగా ఉందిగా, నోటితో స్తుతించొచ్చుగా.
దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 1 నుంచి చదువుకుంటూ వస్తే, రాజైన ఉజ్జియా మృతి నొందిన తర్వాత ఒక దర్శనము చూస్తా ఉన్నాడు యెషయా. 6వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదివితే, అక్కడ సెరాపులు కెరూబులు అక్కడ ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. రెండు రెక్కలతో తన ముఖమును కప్పుకున్నారు, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? చదువు మాట 3 సార్లు ఉంటుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని శక్తి కొలది వారు ఆరాధనలు చేస్తున్నారు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎలా చేయాలి మనము? ఎలా ఆరాధించాలి? ఎలా చప్పట్లు కొట్టాలి? ఎలా ఊగాలి? పూనకం వచ్చిన ఊగినట్టు కాల అది. స్తోత్ర. 50 మండలు పట్టుకొని ఊగుతుంటారు చూడు, 50 మండలు పెట్టుకొని. అసలు వాళ్ళు కాదు, అసలు పరిశుద్ధాత్ముడు మన దేవుడు, మన శక్తివంతుడు. ఆయన ఒంట్లోకి వస్తే, కడుపులోనికి వస్తే దేవుడికి స్తోత్ర. ఎక్కడెక్కడ ఒక సీక్రెట్ చెప్తానండి, ఎక్కడెక్కడ పొంచి ఉన్న అగ్ని బాణములన్నీ ఆర్పగలిగింది ఏందో తెలుసా? నీలో ఉన్న అభిషేకం అనే బాణం ఆర్పేస్తుంది అగ్ని బాణములను. హల్లెలూయా. నీలో అభిషేకం పని చేస్తే అగ్ని బాణాలన్నీ మొక్కలైపోతాయి. హల్లెలూయా. ఇట్లా పెట్టిన బాణాలు నీకే పెట్టింటారు. బాణాలు నీలో ఉన్న అభిషేకం ఏం చేస్తుందో తెలుసా? ఇట్ట ఉన్న బాణాలను ఎట్ట తిప్పుతుంది. అప్పుడు నీకు తగలాల్సినవి ఎవరైతే గురి పెట్టారో, చెప్పాలి, ఎవరైతే గురి పెట్టారో ఇష్టపడుతున్నారా? లేదులే, ఒకటన్నా తగలాల మాకు అంటారా? ఎప్పుడు తగలేదయ్యా, చాలా కాలం అయింది. ఒకటన్నా తగిలితే గుచ్చుకోబాంది లోపలికి, అవకలికి వస్తుంది పేగులతో సహా. యేసు నామములో అవన్నీ మీ పట్ల క్యాన్సల్ అవ్వను గాక. యేసు నామములో క్యాన్సల్ అవ్వను గాక. ప్రతి అగ్ని బాణమును ఆర్పుటకు దేవుడు మిమ్మల్ని అభిషేక బాణములుగా మార్చును గాక. తన అంబుల పొదిలో మిమ్మల్ని దాచుకొనును గాక. మీ ప్రార్థన, మీ స్తుతి, ఆరాధన ద్వారా ఇవన్నీ పంచలైపోవును గాక. హల్లెలూయా. ఎలా చేయాలి? హల్లెలూయా కాదు, ఎలా చేయాలో చెప్పు. ఎలా చేయాలి చెప్పు. ఎలా చేయాలి? శక్తి కొలదని శక్తి లేకుండా చెప్తారు భక్తులు. వీళ్ళేం భక్తులు? శక్తి కొలది అని శక్తితో చెప్పాలా? ఆగా చూస్తురు కానీ ఏం చెప్తాడు? చెప్పండి, ఎలా ఆరాధన చేయాలన్నలు? 2 అదే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడే చెప్పాక శక్తి కొలదండి. చెప్పరా ఎవరమ్మా? శక్తి కొలది మనము చేస్తే శాశ్వతమైనటువంటి బహుమతులు పరలోకంలో మన కొరకు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా చేయాలి మనము? ప్రార్థన ఎలా చేయాలి? పాటలు ఎలా పాడాలి? ఎలా ఆరాధన చేయాలి? ఎలా మహిమపరచాలి? నోట్లో కొనుక్కుంటే దేవుడినా నాన్న, నోట్లో అనుకుంటే ఈనాడు నేను కూడా లోపల పాడుతున్నాను నా పాట, మీకే వినపడట్లే అనే భక్తులు ఉన్నారు. భక్తులారా, మీకు పాట వస్తే కలిసి పాడమని బతిమలాడేది ఎందుకనంటే, మీరు ఆరాధన చేస్తే దేవదూతలు మీ ఎదురుకొచ్చి నిలబడతారు. వాళ్ళు గబ్రియేలు దూత వస్తాడు, మికాయేలు దూత వస్తాడు, సింహాసనం విడిచిపెట్టి దేవుడే వస్తాడు. స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి శక్తి కొలది చేయుదుము గాక. ఏం చేద్దుము గాక? శక్తి కాదమ్మా, శక్తి. ఏం చేయాలి? ఇప్పుడు ఒక పాట పాడండి మీరు, శక్తి కొలది. ఏం పాడాలమే? ఏం చెప్పలేదు ఆయన. శక్తి కొలది ఒక పాట పాడండి. దీవారాత్రములో
ఏం యాక్టింగ్ చేస్తున్నారు? ఆపండి మీ నాటకాలు. పాట రాకపోయినా వచ్చినట్టు, అమ్మా ఇవన్నీ చేసి వచ్చినోడే నేను. మీరు నా ముందా? అదే వాడు బాలకృష్ణ అన్నట్టు ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు. మీరు నా ముందా అనిసి రాదు వాళ్ళకి. శక్తి కొలది స్తోత్రం చెప్పండి. శక్తి కొలది దీవారాత్రములో హల్లెలూయా. లేపి తన్నించుకున్నట్టయింది. శక్తి కొలది ఆరాధన చేయుదుముగాక, దావీదు వలె ఆరాధికులుగా మార్చబడుదుముగాక. దావీదు దగ్గర 40,000 మంది వర్షిప్ లీడర్స్ ఉంటారు. సంగీతం వాయించే వాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, గాయకులు, దేవుని సన్నిధిలో స్తుతించే వారినే 40,000 మందిని పెట్టుకున్నాడట. దేవునికి స్తోత్ర. మనం ఉన్నటువంటి స్వరంతో, ఉన్నటువంటి కరతాల ధ్వనులతో మనము అనుదినము వేకువనే లేచి ఎప్పుడు ఏడలేస్తామన్న ఆ టైంలో పండుకునేసరికి లేట్ అవుతుంది. లేదు వేకుజాం ప్రార్థన బలమైన ప్రార్థన. రెండవది మనము శక్తి కొలది చేస్తే, రెండవది మనం చదువుకుందాం. యెజ్రా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవాలి. టకటక తీయాలి. యెజ్రా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. ఎప్పుడన్నా తీస్తేగా, ఇప్పుడు దాన్ని ఎత్తుక్కోవడానికి ఎప్పుడన్నా తీస్తుంటే అది వచ్చేది. ఇప్పుడు దాన్ని ఎత్తుకుతారు, యాడుందని. చదువుతలే. కావున ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి అది ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టాలి. ఆమేన్ చెప్పండి. శక్తి కొలది చెప్పాలి. ఇప్పుడు ఒకటి, ఆయన జనులు చెప్పండి. ఆయన జనులు శక్తి కొలది యెహోవా మందిరమును కట్టవలెను. ఎవరు కట్టాలి? ఆయన జనులు చెప్పండి. ఎవరు? ఎలా కట్టాలి? శక్తి కొలది ఏం కట్టాలి? మందిరమును కట్టాలి. అంటే దాని అర్థం ఏంటంటే, రెండవది శక్తి కొలది మనము దేవుని పని చేయుదుముగాక. ఎలా చేయాలి? శక్తి కొలది చేయాల దేవుని పని. పరిచర్య ఉందంటే శక్తి కొలది చెయ్యాల. శక్తి కొలది అంటే అన్న చూడాలి, అక్క చూడాలి, ఇంకొకరు చూడాలి అనేటటువంటి తత్వం లేకుండా మనం ఏం చేయాలంటే, ఇది దేవుని మందిరపు పని. ఆమేన్. నేను ఆయన జనులను, మనం ఆయన జనులము కాబట్టి దేవుని వాక్యం అంటుంది, యెజ్రా చూడాలని, నెహెమ్యా చూడాలని చెప్పేసి, యెషయి చూడాలని చెప్పేసి, ఇంకొకరు చూడాలని చెప్పేసి అక్కడ వాళ్ళు మందిరం కట్టట్లేదు. నేను ఆయన బిడ్డను, మందిరము కట్టే పని నాది కనుక నేను మందిరపు పని కట్టాలని చెప్పేసి అక్కడ కట్టుకుంటూ వస్తూ మాట్లాడతాడు. 5వ వచనం చదువు. అక్కడ ప్రేరేపించిన కొలది వారితో కూడుకొని వచ్చి మందిరమును కట్టి. స్తోత్రం చెప్పాలి గట్టిగా, తగ్గకూడదు. శక్తి కొలది చెప్పాల్సిందే. ఆయన జనులు కట్టాలి. ఎలా కట్టాలి? ప్రేరేపించబడిన కొలది కట్టాలి. మూడవది ఎలా కట్టాలి? ఇష్టపూర్వకంగా కట్టాలి. ఎలా?
ఎలా కట్టాలి? అది ఇష్టంతో చేయాలి దేవుని పని. ముఖమాటంతో ఏమన్నా అనుకుంటారేమో అని ఉంటే మాత్రము దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేము. శక్తి కొలది, రెండవది ఏంటిది? శక్తి కొలది దేవుని పనిని చేయుదుముగాక. దేవుని పనిని శక్తి కొలది చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి. ఆయన జనులము గనక చేయాలి. ప్రేరేపించబడిన కొలది దేవుని పనిని మనం చేయాలి. ఆమేన్. ఎలా చేయాలి? ఇష్టపూర్వకంగా, శక్తి కొలది. ఆయన జనులం కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని పని చేయాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. రేపు మీటింగ్లు వస్తా ఉన్నాయి. రేపు మీటింగ్లు వచ్చినప్పుడు పని ఉంటుంది, ఇక్కడ పరిచర్య ఉంటుంది, అంట్లు దోమేది ఉంటుంది, టెంట్లు వేసేది ఉంటుంది, పట్టాలు పరిసేది ఉంటుంది. సేవకులు వస్తే చూసుకునేటోళ్ళు చూసుకోవాలా. మీ పోస్టర్లు వచ్చాయి, పోస్టర్లు అంటించి రావాలా. పాంప్లెట్లు ఇచ్చి రావాలా, పంచాలా. ఇది నా బాధ్యత. నేను దేవుని మందిరానికి రేపు 3 రోజుల మీటింగులకు కొంతమంది నడిపిస్తాను. ఇది నా పని. ఆమేన్. నా కుటుంబాన్నైనా తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెడతాను మీటింగుల రోజు. ఇది నా బాధ్యత. ఆమేన్. శక్తి కొలది ప్రయత్నం చేయాలా. ఆమేన్. సంవత్సరానికి ఒక్క ఆత్మనన్నా దేవుని మందిరంలోనికి తీసుకొచ్చేటువంటి భారము మనము, అది శక్తి కొలది, అది మన పని అని ఎంచుకోవాలి. మనం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పనిని చెయ్యాలి. చెయ్యలేని పక్షములో చేస్తున్న వారిని ప్రోత్సహించాలి, చేస్తున్న దైవజనుడికి సహకరించాలి. ఆమేన్. చేస్తున్న బిడ్డలను ప్రోత్సహించాలి. ఓకేనా? చేస్తున్న దైవజనుడిని ఏం చేయాలి? మీరు సహకరించాలి. అమ్మో, ఇది మా కొరకే కదా. మందిరం దేవునిది, ఇది దేవుని ఇల్లు. మందిరం అంటే దేవుని ఇల్లు. ఇది ఈ ఇంట్లో నేను పని చేయాలి. ఇది గొప్ప భాగ్యం. ఇది దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని ఇంట్లో బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మట్టి పాత్రలు, కర్ర పాత్రలు ఉన్నాయంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ పాత్ర చేయాల్సిన పని ఆ పాత్ర, ఏ పాత్రకి ఇవ్వబడిన ఘనత ఆ పాత్ర, ఏ పాత్రకి ఇవ్వాల్సినటువంటి విలువలు ఆ పాత్రది, ఏ పాత్ర తీసుకోవాల్సిన బాధ్యత ఆ పాత్ర తీసుకోగలిగితే ఇంట్లో అంతా సమృద్ధిగా ఉంటది, ఇండ్లు క్షేమకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చేపల కూర చేయడానికి, షారు చేయడానికి, షారు ఏనండి అమ్మలక్కలేనండి. చేపలు తెచ్చుకున్నప్పుడు దాన్ని ఫ్రై చేసుకోవడానికి, రసం కాయడానికి వెడల్పు గిన్నె తెచ్చుకుంటారు. వెడల్పుది. తిరణాలకు పోయినరా? పోండి మీరు. తిరణాలకు పోయిరా? అలా మీరు రథం లాగేటప్పుడు ఆడ ఎందుకున్నారు మరి మీరు? ఏంటిది? ఉత్తదేలే, నేను ఉత్తదే అంటున్నా. మీరు ఆడ కనపడ్డారంటే నేను వచ్చినట్టే కదా ఆడికి. మరి నేను అంత తెలివి తక్కువ. ఏంటిదండి చెప్పరే? వాళ్ళు చెప్పరయ్యా, మీరన్నంది వాళ్ళ పక్కన. వాళ్ళు నవ్వుతూనే ఉంటారు, వాళ్ళు పనులన్నీ మిగిలిచ్చి. చేపల గిన్నె ఉంటుంది, దాంట్లో ఏ కర్రీ చేస్తారు? దాంట్లో చేస్తేనే వాటిని తిప్పుకోవడానికి. అండోయ్ ఇప్పుడు ఏందో మన గురించే చెప్తుండు అంటే ఏం కనెక్ట్ అయిపోయారండి మీరు. అది తిప్పుకోవడానికి, బాగా చేయడానికి, టేస్ట్ చూడడానికి, అది ఫ్రై చేయడానికి ఆ పాత్ర అయితేనే. మిగతా పాత్రలు అలిగితే అట్ట. నిన్న కాక మొన్న నువ్వు తిరునాళ్ళకు పోయి తీసుకొచ్చినావు దాన్ని, మేము ఎన్ని రోజుల నుంచి ఉన్నాము. రోజు మా దాంట్లో కదా నువ్వు చేపలు చేసేది, పప్పు చేసేది మా దాంట్లో కదా, కూర చేసేది మా దాంట్లో కదా. మొన్న రాజన్న వస్తే పప్పు చేసి పచ్చడి చేసింది కూడా నా గిన్నెలోనే కదా. నిన్న కాక మొన్న వస్తే నువ్వు దాన్ని ఎందుకు పట్టించుకున్నావు? ఎప్పుడు? నిన్న కాక మొన్న తిరణాలకు తెచ్చి అంటే కుదురుతుందా? దాని విలువ దాన్ని, దాని ఉపయోగము దాన్ని. అది ఇంట్లోనే ఉంటుంది.
దాన్నేం పడేయం కదా, దాని విలువ దాంతే. గుంతగంటే ఉంది, గుంతగంటే. గుంతగంట ఎంతమందికి తెలుసు? తెలియదు పాప, మీకెందుకు తెలుసు? మీరంతా అంబానీ కూతురు కదా. 2 డజన్ మంది పని వాళ్ళు ఉంటారు పాప మీ కాడ. వాట్ ఈస్ ద గంటె? ఐ డోంట్ నో అబౌట్ ద గంటె. గంటె తీసుకొని మొఖాన్ గంటె, గుంతగంటె ఉంటుంది. ఆ గుంతగంటెతో మనము పప్పును కానీ చికెన్ చేసుకున్నప్పుడు సలాకుతో తిప్పుతామా? సలాకుతో తిప్పుతామా? కూర తిప్పాలంటే దేంతో? పప్పు తిప్పాలంటే దేంతో కదా. రసం చేసినప్పుడు ఉంటుంది, సాంబార్ చేసినప్పుడు మళ్ళీ దానికి ఒక గంట. ఇప్పుడు ఈ గంటలు బాధపడితే అట్ట అర్థమవుతుందా? పగులంతా కుర్చీలో కూర్చుంటాం, సోఫాలో కూర్చుంటాం, అవసరమైతే దివాన్ కాటన్ తెచ్చుకొని ఆనుకొని కాసేపట్ట పడుకుంటాం. కానీ రాత్రి అయితే దేని మీద పడుకుంటాం? ఎలుగుతే అట్ట. అర్థమవుతుందా మీకు? స్తోత్రం చెప్పండి అర్థమైతే. శక్తి తగ్గింది, ఎలిగితే ఎట్లా? ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఇంట్లోనే, యజమానురాలి యొక్క కంట్రోల్లోనే, యజమానుడి యొక్క కంట్రోల్లోనే. దానికి ఎంత విలువ ఆ సమయంలో వచ్చిందో దీనికి అంతే విలువ దాని సమయం వచ్చినప్పుడు వస్తుంది. దీనికి ఎంత విలువ వచ్చిందో గెస్టులు వచ్చినప్పుడు దానికి వచ్చే విలువ. కొన్ని గాజు గ్లాసులు, కొన్ని పింగాణి ప్లేట్లు మీరు దాపెడతా ఉంటారు. ఎంతమంది దాపెడతా ఉంటారు? వచ్చే వారం తీసుకురండి, మర్యాదగా 2 చెంబులు, తపాలలో గ్లాసులు తీసుకొని రండి మా ఇంట్లోకి పోయేటప్పుడు. ఏం తమాషా పడుతుంటారు? పప్పు గిన్నెలు, పాస్టర్లు వచ్చినప్పుడు అవి ప్లేట్లు, ఆ గ్లాసులు, టీ కప్పులు, డిన్నర్ సెట్ తీసుకొస్తావా? పక్కన డిన్నర్ సెట్ అంటుండు. దేవునికి స్తోత్ర. మీరందరూ ప్రార్థన చేయండి. ఇక పైది కొంచెం ఆలస్యం అయ్యేటట్టుంది. దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారం మనందరం ప్రార్థన చేసుకొని కాస్త ఆ ఇంట్లోకి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. ఇదేం పూర్తి చేయలేదు, చాలా ప్రయత్నం చేశాను లోన్ ఏమన్నా వస్తుందేమని. కానీ అది ఏమీ అందుబాటులో లేదు దగ్గరలో. ఎందుకనంటే పాస్టర్ అనగానే లోను రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. అన్నీ ఉన్నాయి నా దగ్గర కాగితాలు. పాస్టర్ అనగానే ఇన్కమ్ చూపించాలి, ఇన్కమ్ సోర్స్ చూపించాలి, బిజినెస్ అన్న చూపించాలి. అతను నువ్వు ఒక్క అబద్ధం ఆడని బతిమలాడిండు నన్ను. నేను ఆడలేను లేదు సార్ అబద్ధము, నా వ్యాపారం లేకపోయినా వ్యాపారం ఉందని చెప్పి వేరే వాళ్ళది చూపించి నేను చేయలేనులే సార్ అంటే, మీరు ఓన్లీ అది చెప్పండి నేను మేనేజర్తో మాట్లాడతాను. నేను చెప్పలేనులే సార్, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు నిదానంగా చేసుకుంటానని చెప్పేసి అట్లా 2-3 బ్యాంకులలో రిజెక్ట్ అయిపోయింది ఒక అబద్ధం ఆడనందుకు. ఎందుకనంటే నాకు ఇన్కమ్ సోర్స్ చూపించాలి, నెలకు జీతం పడుతున్నట్టు, లేదా వ్యాపారం చేసుకుంటున్నట్టు, ఏదైనా ఎంబ్రాయిడింగ్ మిషన్ నేను చేస్తున్నట్టు ఏదో సంథింగ్ చూపించమన్నాడు. కానీ అవన్నీ నేను చూపించలేనులే, వేరే వాళ్ళదన్నా చూపించండి పాస్టర్ గారు, మీరు మీ వాళ్ళది ఉంటుంది కదా విశ్వాసులలో చర్చికి వచ్చే వాళ్ళంటే వద్దులేండి, న్యాయబద్ధంగా వస్తే చేయండి లేకపోతే లేదని చెప్పాను. ఎందుకంటే ఇందిరమ్మ కాలనీలో ఒక ఇల్లు ఉన్నది నాకు, ఇందిరమ్మ కాలనీలో గతంలో వచ్చినది. ఆ ఇండ్లు అమ్మేశాను, ఆ ఇండ్లు అమ్మేసి పెట్టేశాను ఇంటికి. ఆ తర్వాత మొన్న అమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అన్నోళ్ళు అక్కడ అమ్మ మొన్నటి దాకుంటున్న ఇల్లు కూడా అమ్మేసినప్పుడు దాంట్లో వాటా వచ్చింది నాకు. మీకు చెప్పాను 2.5 లక్ష వాటా మనకు వచ్చింది, అందరం 6 మందిని పంచుకోగా తలా ఇంత వచ్చిందని చెప్పాను మీకు. దాన్ని తీసుకొచ్చి దానికే పెట్టేశాను. ఆ తర్వాత కారు ఉంది మనకు, ఒక కారు. ఆ కారు మీద లోన్ తీసుకొచ్చాను, కారు మీద. ఇంకా దానికి అబద్ధం ఆడాల్సిన పని లేదు. కారుకైతే కారును చూసి లోన్ ఇచ్చేశారు, దాన్ని తీసుకొచ్చి దానికి పెట్టాను. మన దగ్గర ఇంకొక కారు ఉన్నది, ఈకో కారు, కూటాలకు వచ్చేటువంటి కారు, దాన్ని అమ్మేశాను. చేసి ఏదో ఇల్లు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాను, అంతే తప్ప వేరేదేం లేదు. రెండవది ప్రభు దయ వలన, కృప వలన మీలో కొంతమంది మంచి మనసుతో, ప్రేమతోటి దైవజనుడు ఇల్లు కట్టుకుంటున్నాడు అని చెప్పేసి మీరు గుప్పిళ్ళు విప్పారు. మీలో చాలా మంది గుప్పిళ్ళు విప్పారు, కొన్ని వేల రూపాయలు ఇచ్చారు. వాటన్నిటిని పోగు చేసుకొని అంతవరకు నెట్టుకొని రాగలిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ లోన్ ఇస్తే మిగతాది కూడా పూర్తి చేసేద్దాము అన్నట్లుగా అనుకున్నాను.
అబద్ధం ఆడడం కంటే కూడా అడపదడప ఉన్న ఇంట్లోకి వెళ్ళడమే నాకు మంచిదని అనిపించింది. ఆడపోయి ఇన్ని రోజులు కాపాడుకున్న సాక్ష్యాన్ని పోగొట్టుకోవడం ఎందుకని. వచ్చే నెల నుంచి ఇంకా వర్షాలు పడతాయి బాగా, వీటిలల్లో ఉండాలంటే ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు వీటిలల్లో ఉన్నాము, ఇబ్బంది అయిపోతుంది. ఇదంతా మెస్సులు కాబట్టి అదేంది వర్షానికి జల్లు కొట్టేస్తుంది లోపలికి. ఇదంతా కారుతుంది, మీకు తెలియదు, ఇది కారుతుంది, లోపలికి నీళ్ళన్నీ వచ్చేస్తాయి, పడుకోలేము, చాలా ఇబ్బంది అయిపోతుంది. అవి కొంతమందికి తెలుసులే బిడ్డలకి. ఆ ఉద్దేశంతో ఈ నెలలోనే దాంట్లోకి నిదానంగా వెళ్దామని చెప్పేసి మరలా నిన్న వేరే వాళ్ళ దగ్గర కూడా కొంచెం తీసుకొని వచ్చాను. తర్వాత ఇస్తలేమ్మా అని చెప్పేసి ఊర్లో కొంచెం తీసుకొని వచ్చాను. మన సహోదరు ఉంటే కొంచెం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన అడిగి కొంచెం ఆ బంగారం పెట్టి నాకు కొంచెం అమౌంట్ ఇచ్చింటే సర్లే కట్టుకుందాంలే అని చెప్పేసి ముందు దాన్ని కొంచెమన్నా చేసుకుందామని వీటన్నిటిని పెట్టుకొని కట్టుకుందాంలే నిదానంగా అని చెప్పేసి దాంట్లోకి చేరాలని దాన్ని ఏదో కొంచెం కింద వరకు శుభ్రం చేపిస్తున్నాను. మీ అందరి సహకారము, మీ అందరి ప్రార్థన, మీ అందరి వాటితోటి చేయిస్తా ఉన్నాం. దేవుని మహాకృప ఇదంతా కూడా ఆయన మిమ్మల్ని ఇచ్చాడు. ఏదున్నా ఇంకా మీరే కాబట్టి అది చేసుకుంటూ వస్తున్నాను. అందుకని నేను ఎవరిని ప్రత్యేకంగా పిలిచి ఆడంబరంగా చేసే ఉద్దేశం నాకు లేదు. నా దగ్గర అంత ఓపిక లేదు, దేవునికి స్తోత్ర, నా దగ్గర అంత ఓపిక లేదు. అందుకని నేను ఆడంబరంగా ఎవరినో ఒక సేవకుని పిలిచి కటింగ్ చేయించి అంత ఖర్చు పెట్టి ఇంత ఖర్చు పెట్టి ఇంత ఓపిక లేదు. కాబట్టి వచ్చే ఆదివారం దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నా. మీరందరూ వచ్చినాక మీతోనే ప్రార్థన చేయించుకొని ఆ ఇంట్లోకి నేను వెళ్ళాలని వచ్చే ఆదివారం రోజు. ఆదివారం అయితే మీరు అందరూ వస్తారు కదా, మళ్ళీ ప్రత్యేకంగా పిలిచి ఇదంతా ఎందుకు మధ్య రోజులలో మీరు పనులు మానుకోవడము, ఇదంతా పని అవుతుందని ఆదివారమే ఏర్పాటు చేసుకుందాంలే, నిదానంగా ఆ పని చేయించుకుంటూ అక్కడక్కడ విశ్వాసుల దగ్గర కూడా పెక్కొచ్చిన, ఇచ్చుటోళ్ళ దగ్గర లాక్కొచ్చి పెక్కొచ్చి చూస్తా ఉన్నారు. నాకెళ్ళి మీరేలా ఇచ్చింది వాళ్ళ దగ్గర కూడా పెక్కొచ్చి కాస్త అట్లా చేసుకుంటూ వస్తా ఉన్నా. అది వచ్చే వారం మనందరం కలిసి ప్రార్థన చేసుకొని వీలైతే మీ అందరికి ఒక గుడ్డు పెడతా. చికెన్ పెట్టి ఓపిక నాకు లేదు, దాని పిల్లని పెడతా. చికెన్ పిల్ల ఏంటిది, గుడ్డు. వాళ్ళ అమ్మని పెట్టే ఓపిక లేదు, అందుకని చెప్పేసి ఒక గుడ్డు పెడతా లేకపోతే లేదు. మళ్ళా ముందే చెప్తున్నా, మళ్ళా ఆయన మాట ఇచ్చిండు గుడ్డు ఉంటుంది అంట, గుడ్డు లేదు కాబట్టి ఏం లేదు, అంత ఓపిక లేదు నా కాడ. కాబట్టి మీరే ప్రార్థన చేయండి, మీరే సహకరించండి. ఇంతవరకు సహకరించండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇది ఎందుకు వచ్చింది కాదు, డ్రెస్సింగ్ సెట్టా ఏం సెట్ నువ్వు చెప్పింది, డిన్నర్ సెట్ కాడి నుంచి వచ్చింది. ఇది డిన్నర్ సెట్ కాడి నుంచి వచ్చింది గోల. దేవుని మందిరంలో కూడా మీలో ఏ ఒక్కరూ కూడా తీసివేయాల్సిన మనుషులు కారు. దేవుడు తగిన సమయంలో మీ ప్రతిభలను బయటికి తీసి మిమ్మల్ని తగిన సమయంలో ఆయన వాడుకుంటాడు. ఆయన మీరందరూ కూడా విలువైన వారే అని చెప్తున్నాను దేవుని సన్నిధిలో. అయితే మనందరం కూడా దేవుని మందిరంలో ఉన్నాము. దేవుని పనిని ఎలా చేయాలి మనం అంటే శక్తి కొలది చేయాలి. మనము ఎలా చేయాలి అంతే, మీటింగ్స్ శక్తి కొలది చేయాలి. ఒక్కొక్కళ్ళన్నా తీసుకురావాలి, మా మీటింగ్స్ ఉన్నాయి రండి వెళ్దాము. దైవజనులు వస్తారు, మంచి వర్తమానాలు ఇస్తారు, ప్రార్థన చేస్తాడు రాజన్న, రండి దేవుని కార్యాలు జరుగుతాయి. మీలాంటి వాళ్ళ కోసం సంఘంలో కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి కాబట్టి రండి అని చెప్పి ప్రేమతో ఒక్కొక్కలను మనం తీసుకొని రాగలిగితే మీరు వారికి ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. దేవుని ఉపకారం మీకు అందుతుంది. మీరు వారికి ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు, దేవుని ఉపకారము మనకు అందుతుంది. కాబట్టి శక్తి కొలది మనము దేవుని పని చేయుదుము గాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 6-7 వచనాలు అంటాడు, చదవద్దులే. మనుషులకు తెలియవలనని కాకుండా ఇష్టపూర్వకంగా చేయుడి అని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాల్లో మాట్లాడతాడు. మూడవది మనం మాట్లాడుకొని ముగించుకుందాం. మూడవది శక్తి కొలది ఇయ్యవలెను. చెప్పండి, శక్తి కొలది ఇయ్యవలెను. దేవునికి స్తోత్రం. చదవండి, అపోస్తుల కార్యము 11వ అధ్యాయం 29వ వచనం చదవండి. నేను ముగింపులోనికి వస్తున్నాను. తన శక్తి కొలది
హల్లెలూయా. ఎలా ఇచ్చారంట? శక్తి కొలది. చెప్పండి అందరూ, ఎలా ఇచ్చారు దేవునికి? హలో, ఒక చేయొద్దండి. శక్తి కొలది ఇవ్వాలని చెప్పండి. ఎలా ఇవ్వాలి మనం దేవునికి? అది ఒకటి. రెండవది ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 17వ వచనం. దేవునికి ఎలా ఇవ్వాలి? ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 17వ వచనం. కనబడక దేవుడైన యెహోవా దీవెన చొప్పున ప్రతి వాడును అండర్లైన్ చేసుకోండి. దేవునికి ఇవ్వాల్సిన వాళ్ళు పిసినతనముగా కాకుండా, సనుగు కొనకుండా ఎలా ఇవ్వాలనంటే ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వవలెను. దేవునికి స్తోత్ర. ఎలా సహకరించాలి దేవునికి? దేవుని మందిరానికి ఎలా ఇవ్వాలి? దేవుని పని కొరకు ఎలా ఇవ్వాలి? మీటింగుల కొరకు ఎలా ఇవ్వాలి? శక్తి కొలది ఇవ్వాలి. దేవునికి స్తోత్ర. మూడవది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. తాను వర్ధిల్లుల కొలదని ఉంటుంది అక్కడ. మూడవది దేవునికి ఎలా ఇవ్వాలి అని అంటే తాను వర్ధిల్లిన కొలది ఇవ్వవలెను. చెప్పండి, ఎలా ఇవ్వాలి? దేవునికి ఎలా ఇవ్వాలి? దేవుడు ఆశీర్వదించే కొద్దీ ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్. దేవుడు ఆశీర్వదించిన కొద్దీ ఇవ్వాలి. 4,000 మీకు పెన్షన్ వస్తుంటుంది. 4,000 వినండి. ఎంత? 4,000లో పెన్షను 400 రూపాయలు దేవునికి తీయాలి. ఎంత తీయాలి? పింఛన్ ఎంత? 4,000లో దేవునికి ఎంత ఇవ్వాలి? 400 ఇవ్వాలి. దాన్ని దాచుకోకూడదు. అది మీరు సొంతానికి వాడుకోకూడదు. అది దేవుని భాగం. అది శక్తి కొలది దేవుడిచ్చిన దశమ భాగం అనుకోండి. ఇప్పుడు వర్ధిల్లిన కొలది అని అన్నాడు. ఇప్పుడు మూడవది ఏంటిది? వర్ధిల్లిన కొలది. మీకు ఏదైనా ఒక లోన్ వచ్చింది అనుకుందాం, ఉదాహరణకు. అది దేవుడిచ్చిందే కదా, మరలా మీరు దాన్ని కట్టుకునేది అనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే దేవుడు నేను వర్ధిల్లిన కొలది నాకు ఇస్తున్నాడు, నాకు సంవత్సరం దేవుడు నాకు సమృద్ధికి ఇస్తున్నాడు కాబట్టి నేను వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి. అంటే ఏం చేయాలంటే మనం ఇస్తున్నటువంటి కానుకలను స్థాయిని పెంచుతుముగాక. మనం పెంచాలి. దేవుడు మనకి ఏదన్నా ఇచ్చినప్పుడు, అరే దేవుడు నాకు ఇంత ఇచ్చాడు కదా, దీంట్లో కొంచెం ఇద్దాం. పెద్ద పెద్ద సాక్ష్యాలు చెప్తాం ఒక్కొక్కసారి మనం. దేవుడు నాకు అలా చేశాడు, ఇలా చేశాడని. మంచిదే, సంతోషం, దేవుడు చేశాడు. హాస్పిటల్కి ఎంతో పెడతాం మనం. కానీ దేవుని సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు కనీసం ఒక 500 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. దేవుడు అంత మేలు చేసినా కూడా కనీసం ఒక 500 రూపాయలు, ఒక 1000 రూపాయలు కూడా దేవునికి ఇవ్వలేని ఉట్టిగా సాక్ష్యం చెప్పేసి ఏదో చిల్లర బల్లర పెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంటుంది. అది శక్తి కొలది కాదు. దేవుడు ఎలా ఇవ్వమంటున్నాడంటే శక్తి కొలది ఇవ్వాలి. మూడవది అంటున్నాడు తాను వర్ధిల్లిన కొలది ఇచ్చును గాక. ఎలా ఇవ్వాలి దేవునికి? వర్ధిల్లిన కొలది. ఉన్నారు మీలో కొంతమంది అలా ఉండబట్టే ఈ పరిచర్య ఇలాగా ఇంకా ముందు కొనసాగుతా ఉంది. స్లోగా అవ్వకుండా కొంచెం వేగంగా నెల ఒక దైవజనుని పిలవడం జరుగుతూ ఉంది. ఈ పరిచర్య ఇంత అభివృద్ధి చేయడం జరిగింది. ఇచ్చిన దాంట్లోనే ఇదంతా పెంచుకుంటూ రావడం జరిగింది. ఎందుకంటే కొంతమంది నమ్మకస్తులు ఉన్నారు మీలో, యథార్థవంతులు ఉన్నారు మీలో. దేవుని సొమ్ము, దేవుడిచ్చిన దాన్ని దాచుకొనకుండా, అమ్మో దేవుని పని కొరకు కూడా మనం యథార్థంగా ఇద్దాం, ఈ స్థాయిలో ఉన్నామంటే దేవుడే కదా మనకి స్థాయి ఇచ్చిందని చెప్పేసి కొంతమంది మీలో తాను వర్ధిల్లిన కొలది ఇచ్చే వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలనంటే ఇంటి కొరకు కూడా మీలో చాలా మంది ఎంత దాతృత్వంగా మందిరానికి ఇచ్చినట్టు ఇచ్చారు. కొంతమంది సనుక్కున్నారు. నేను అడగలేదులే వాళ్ళని, ఆయన సనుక్కున్నారు. ఆయన ఇంత చేస్తున్నాడు అంటే ఆయనకి అంత లేకపోతే చేస్తున్నాడు. అవును, ఉండబట్టే చేస్తున్నాడు. ఎట్ట వచ్చినాయో కూడా నేను చెప్తా. నాకు చెప్పుకోవడానికైనా చేసుకోవడానికైనా మీరు తప్ప నాకెవరు లేరు.
దేవుడు మీరే ఇంకా నాకున్నది. నేను ఏడ్చినా మీ దగ్గరనే, నవ్వినా మీ దగ్గరనే, కష్టం వచ్చినా మీ దగ్గరనే చెప్తా, సంతోషమైనా మీ దగ్గరనే చెప్తా, నాకు మంచి జరిగినా మీ వల్లే జరిగిందని చెప్తా, చెడు జరిగినా మీరే చేసినారని చెప్తా. అంతే, నేను ఎక్కడికి పోనుగా, నాకేం జరిగినా మీరే. ఇల్లు కట్టుకున్నా ఇదంతా దేవుని బిడ్డలు చేసిందే అని చెప్తా. నాకేమి లేకపోయినా వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేను చేయలేదని చెబుతా. మీటింగులు బాగా జరిగినాయన్న ప్రభు కృపను బట్టి వాళ్ళందరూ సహకరించారు, అందుకు ఇంత బాగా జరిగినాయని చెప్తా. ఏందా సరిగా జరగలేదంటే వాళ్ళు సహకరించలేదని చెబుతా. అరే నాకు వేరే ఆప్షన్ లేదండి, నాకున్న ఆప్షన్ మీరు దేవుడే. నా సంతోషమైన మీరే, మీరు దేవుడే. నాకు సంతోషమైన ఆయన మీరే తప్ప నాకు వేరే సంతోషాలు ఏమున్నాయి? దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంత పరిచర్య జరుగుతుంది అనంటే దేవుని మహాకృప, ఆయన ఇచ్చినటువంటి దేవుని సంఘము ద్వారా ఈ పరిచర్య జరుగుతుంది. ఆయన మహాకృప, యేసుక్రీస్తు కృప, ఆయన ద్వారా మీ వలన ఈ పరిచర్య ఈ స్థాయిలో జరుగుతుంది. కాబట్టి మనం దేవుని పరిచర్యకి ఎలా సహకరించాలంటే శక్తి కొలది ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే వర్ధిల్లిన కొలది. 8వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడతాడు, సామర్థ్యము కొలది. కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ సామర్థ్యము కొలది, సామర్థ్యమును మించి, సామర్థ్యము కంటే ఇంతే అనేది లేకుండా, ఇంతే నా సామర్థ్యము. కొంతమంది వాళ్ళు ఇస్తున్నప్పుడు అనిపిస్తుంది, అరే వీళ్ళు ఎంత కష్టపడతా ఉంటుంటారు, అసలు వాళ్ళ పిల్లలకు కూడా ఒక్కొక్కసారి డబ్బులు ఇయ్యరు. కానీ నేను ఒక్క మాట చెప్తే అన్నా అని ఇంటికి పిలిచి మరి ₹1000 ఇస్తారే అంటే వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ స్థానమును, స్థాయిని దేవునికి ఇచ్చారు వాళ్ళు అని అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు ఎక్కువ మీలోనే ఉన్నారు, వాళ్ళంతా కూడా ఎక్కువ వాళ్ళ పిల్లల కంటే కూడా, వాళ్ళ పిల్లల కనీస అవసరతలు కూడా తీర్చకుండా దేవునికి ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అప్పులు ఉన్నాయి వాళ్ళకు కూడా, అప్పులను కూడా పక్కన పెట్టి అవసరతలు ఉన్నాయి, అవసరతలు కూడా తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ భర్తలు వాళ్ళకు డబ్బులు ఇచ్చిన దాంట్లో వాటిలో మిగిలిచ్చి, వీటిలో మిగిలిచ్చి, వాటిలో మిగిలిచ్చి, ఇది వరకైతే చీరలు కొనుక్కునేటోళ్ళు, ఇది వరకైతే తిరణాలకు వెళ్ళి ఆ పిన్నులు, ఆ డేషలు, ఆ తపేలాలు కొనుక్కుండేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు మీలో, ఆ భర్తలు ఇచ్చినటువంటి ఆ డబ్బులలో కొంచెము మిగిలిచ్చి 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 ఏదైనా కార్యక్రమం అప్పుడు ₹1000 చేతిలో పెట్టి వెళ్తా ఉన్నారు. నేను అడుగుతాను, వెంటనే చేయి పట్టుకో, యాడి నీకు ఈ డబ్బులు అని అంటే, అన్నా అవన్నీ దాపెట్టినలే అన్నా, ₹100 ₹50 అన్ని దాపెట్టి ఇస్తున్నాలే అన్నా. వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, వాళ్ళు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఒక పట్టు చీర కొనుక్కోవచ్చు, ఇంట్లోకి ఏదైనా అవసరత తీర్చుకోవచ్చు, వాళ్ళ పిల్లలకి ఏదైనా చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఎక్కువగా సామర్థ్యమును మించి దేవుని సంఘాన్ని ప్రేమిస్తున్నారు. వాళ్ళు చప్పట్లు కొట్టి అభినందిద్దాం వాళ్ళని. మీలోనే ఉన్నటువంటి వారు, అలాంటి వారందరూ సహకరించబట్టే ఈ పరిచర్య ఈ రోజు ఇలా జరగగలుగుతుంది. నేను ధైర్యంగా మీటింగులు పెట్టగలుగుతున్నాను, ప్రతి నెల ఒక సేవకుని పిలవగలుగుతున్నాను. నాకు ఇంత పరిస్థితులు నాకు ప్రతికూలంగా ఉన్నా, నాకు ఇంత ఖర్చు అయినా, నా పరిస్థితులు ఇంత ఇట్లా ఉన్నా కూడా దేవుని పని మాత్రం మించి చెయ్యాలి, నా సామర్థ్యాన్ని మించి చెయ్యాలని చేసుకుంటూ వస్తా ఉన్నాను నేను. దానంతటికి ప్రభు ఇచ్చినటువంటి కృప, ఇచ్చిన ఆరోగ్యం, ఇచ్చిన వనరులు, తద్వారా మీరు సహకరిస్తున్న విధానాన్ని బట్టే ఈ పరిచర్య జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని మనం ఎలా చేయాలి దేవునికి? చెప్పండి, ఎలా చేయాలి? నేను ఇవ్వగలనా, నేను చెయ్యగలనా, నేను అట్లా చేయగలనా, నేను ఇట్ట అవును, నీతోనే చేయిస్తాడు ప్రభు. సారేపతు గ్రామంలో కరువులో ఉన్న ఆమెతోటి చేయించిండు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆకలితో ఉన్నోడే అవకలోడికి భోజనం పెట్టేది, కడుపు నిండినోడు పెట్టలేడు, వాడికి తెలియదు ఆకలి విలువ. ఆకలితో ఉన్నోడికి తెలుసు ఆకలిగా ఉన్నోడి విలువ. కాబట్టి దేవుడు అలాంటి కృప మీకు ఇచ్చును గాక. లాస్ట్ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 3వ అధ్యాయం 24 వచ్చిన కొలస్సీలకు రాసిన పత్రిక. మీరేమి చేసినను, 3:24, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. చూడండి నా వైపు, మనం ఏమి చేసినా కూడా అది మనుష్యుల నిమిత్తము కాకుండా ప్రభువు నిమిత్తమని మనము చేసినప్పుడు, ఇప్పుడు వినండి దేవుడు ఏం చేస్తాడు, ఒక్క మాట చెప్తాను.
దేవుడు ఒక్క మాట చదివిస్తాను. దేవుడు ఏం చేస్తాడో చూడు. అలా చేసిన వారికి ఒక్క మాట నేను చదివి ముగిచ్చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఇలా చేయుట ద్వారా మనకు దేవుడు ఏం చేస్తాడో చదవండి. మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే, హల్లెలూయా, ఆయన కూడా శక్తితోనే చేస్తానంటున్నాడు కదా, శక్తితోనే చేస్తానంటున్నాడు కదా. మనం కూడా ఎలా చేయాలి? దేవుడు ఎలా చేస్తానంటున్నాడు? మన శక్తి గొప్పదా, ఆయన శక్తి గొప్పదా? మన చెయ్యి చిన్నదా, ఆయన చెయ్యి చిన్నదా? ఆయన చెయ్యేమో పెద్దది, మన చెయ్యేమో. మనం ఈ చేత్తో ఇస్తే ఆయనేమో ఆయన చేత్తో ఇస్తాడు. ఆయన అందుకే అంటాడు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు అని మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడట తన శక్తి చొప్పున అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేస్తాడంట. ఎవరికో తెలుసా? శక్తి కొలది ఆరాధన చేసిన వారికి, శక్తి కొలది దేవుని పనికి సహకరించిన వారికి, శక్తి కొలది దేవుని పని నిమిత్తం ఇచ్చిన వారికి దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే శక్తి కొలదిగా ఎక్కువ చేస్తాడట. ఆ కృప సంఘమంతా పొందుకొనును గాక. ఆమేన్. బల్లలో పాలు పొందాలనుకున్న వారు లేచి నిలబడండి. మిగతా వారు అలాగే కూర్చొని కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ఉండండి. 10 నిమిషాలలో